హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. ఫ్రెండ్స్, తెలంగాణ 2024కి సంబంధించినటువంటి డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఆయా జిల్లాల డిఓ వెబ్సైట్లలో మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1:3లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత 1:1 ఫైనల్ సెలక్షన్ సంబంధించినటువంటి లిస్టులన్నీ కూడా ఆయా డిఓ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇది డిఓ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైనల్ డిఎస్సి 2024 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్టుల వారికి అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజ్ పండిట్, హిందీ, తెలుగు, ఉర్దూ, పీఈటీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎస్ఏ బయాలజికల్ సైన్స్, ఎస్ఏ ఇంగ్లీషు, ఎస్ఏ హిందీ, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, తర్వాత ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం, సోషల్ ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం, ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం, తర్వాత ఎస్ఏ తెలుగు పీడిఎఫ్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ఏ అంటే ఎస్ఏ తెలుగు, ఎస్జిటి తెలుగు మీడియం, తర్వాత ఎస్జిటి ఉర్దూ మీడియం. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫైల్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ ఫైల్ కావాలనుకుంటే దాని కింద డౌన్లోడ్ ఫైల్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆ లిస్ట్ అనేది 1:1లో ఫైనల్ సెలెక్షన్ అయినటువంటి వాళ్ళ జాబితా అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో మీరు అక్కడ నుంచి మీ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, నోటు. సో ఎవరైతే పైన సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు అంటే అక్టోబర్ 9, 2024 ఉదయం 7 గంటలకు జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ నాగర్ కర్నూల్లో వాళ్ళంతా కూడా అటెండ్ కావాలి. సో మీరు అటెండ్ వచ్చేటప్పుడు మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీకు తీసుకోవాలి. సో ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ మనకి ఎల్బీ స్టేడియంలో మీకు ఇవ్వడం జరుగుతుంది చీఫ్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేత కాబట్టి. సో దానికోసం మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకొని రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా సో ప్రతి జిల్లాలకు సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అంటే ఈ లిస్ట్లో ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చినట్లుగా మరి పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఏ జిల్లా వారు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిఓ వెబ్సైట్ని సందర్శించి మీ యొక్క 1:1 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది అన్ని సబ్జెక్టులకు సంబంధించింది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో జస్ట్ ఏం లేదు, మీకు డిఓ వెబ్సైట్ తెలియకపోయినా సరే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇప్పుడు డిఓ నాగర్ కర్నూలు కాబట్టి ఇది, సో డిఓ నాగర్ కర్నూలు వెబ్సైట్ అని టైప్ చేస్తే మనకి ఇది గూగుల్ సెర్చ్లో కనిపిస్తుంది. సో మీరు వరంగల్ అనుకోండి, డిఓ వరంగల్ అని గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేయండి. సో ఆ వెబ్సైట్ అనేది మనకు వస్తుంది. సో అట్లా మీ జిల్లా సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ పోస్టులకు సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఎల్బీ స్టేడియంలో మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీరు అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పోస్టింగ్ కోసం ఆయా జిల్లాల్లో మళ్ళీ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో అప్పుడు వేకెన్సీ లిస్ట్ అనేది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్కి సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, సో అవి మనకు అలాట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మరి ఆన్లైన్ కాకుండా డైరెక్ట్ చేయాలనుకున్నా కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఒకవేళ మనకు ఆఫ్లైన్లో చేయాలనుకుంటే డైరెక్ట్ డిఓ ఆఫీస్ దగ్గరనే మనము ఆఫ్లైన్లో కూడా మరి పోస్ట్ మనకు అలాట్మెంట్ చేసే అంటే వర్కింగ్ ప్లేస్ అలాట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా కాకుండా ఆన్లైన్ అయితేనేమో డైరెక్ట్ మనం ఇంటి దగ్గర నుంచే మనం పోస్ట్ ప్రిఫరెన్సెస్ వేకెన్సీ లిస్ట్ ఇస్తారు. సో వాటిని ప్రిఫరెన్స్ మనం ఇచ్చినట్లయితే మన యొక్క ర్యాంకుని బట్టి మనకు పోస్ట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. లేదంటే ఆఫ్లైన్లో జరిగితే యాజ్ యూజువల్గా సేమ్ ఏదైతే రోస్టర్ తయారు చేసిరో దాని బేస్డ్గా మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ నుంచి మనకు నచ్చినటువంటి ప్లేస్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా దసరా సెలవులు మనకు 14 వరకు ఉంది కదా, సో ఆ 14 లోపే సో మరి పూర్తి చేసి మీకు ప్లేస్ ఆర్డర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, వర్కింగ్ ప్లేసు. సో మీరు ఇచ్చినమ్మటే ఆయా ఎంఈఓల దగ్గరికి వెళ్ళి, ఎస్జిటీలు అయితే ఎంఈఓలు, ఒకవేళ స్కూల్ అసిస్టెంట్లు అయితే ఆయా జిహెచ్ఎంల దగ్గరికి వెళ్ళి ఆ ఇచ్చిన రోజు లేదా నెక్స్ట్ డే మీరు వెళ్ళి స్కూల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత
మనకు దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత మీరు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇది మొత్తంగా డిఎస్సి 2024 ఫైనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించినటువంటి డిఓ వెబ్సైట్లో మరి అప్లోడ్ చేసినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.